అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకునే కథ వినటం వలన అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది. ఇది సాధారణ కథ కాదు, నిజమైన భక్తి కథ. ఈ కథ విన్న తర్వాత కూడా మీ జీవితంలో మార్పు రాకపోతే అది దేవుడి నిర్ణయం మాత్రమే అవుతుంది. ఈ కథను చివరి వరకు వినండి, ఎందుకంటే మధ్యలో వదిలేస్తే దేవుడు ఇచ్చే మెసేజ్ మీకు చేరదు. అలాగే కథ మొత్తం విన్నాక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవుడికి మీ బాధను చెప్పండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య సుశీల, 2 పిల్లలు ఉన్నారు. అతడు ప్రతిరోజు దేవుడికి పూజలు చేస్తూ ఉండేవాడు. కానీ పూజ చేసే ప్రతిసారి ఏడుస్తూ తన కష్టాలను చెబుతూనే ఉండేవాడు. ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండేది కాదు. ఎంత పని చేసినా కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యం, ఇలా ఎన్నో అవస్థలు పడుతూనే ఉండేవాళ్ళు. మనశ్శాంతి కూడా ఉండేది కాదు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు రామయ్య పూజలు చేస్తూ దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఇలా అడిగాడు, స్వామి, నేనేం పాపం చేశాను? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు? నా జీవితంలో మంచి అనేది ఏమీ లేదా? నా బ్రతుకంతా ఇంతేనా అని ఏడుస్తూ ఎంతో కుమిలిపోయాడు. అలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి దేవుని ముందే పడిపోయాడు. అప్పుడు రామయ్యకి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఒక సాధువు దివ్యమైన తేజస్సుతో కనిపించారు. ఆయన నవ్వుతూ ఇలా మాట్లాడారు రామయ్యతో. రామయ్య, నీకు కష్టాలు రావడానికి కారణం నీ దేవుడు కాదు, నీ భక్తి, నువ్వు పూజించే విధానాల వల్లే నీకు కష్టాలు, బాధలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు. ఆ మాటతో రామయ్య మొహం తెల్లబోయింది. ఏమయ్యిందో అర్థం కాలేదు. రామయ్య ఒక్కసారిగా తడబడుతూ, అదేంటి స్వామి, నేనేం తప్పు చేశాను? ప్రతిరోజు దేవుడికి ఏ లోపం జరగకుండా ధూపదీప నైవేద్యాలను నాకు ఉన్నదానిలో పెడుతున్నాను. నా పూజలో ఏం లోపం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు సాధువు నవ్వుతూ, రామయ్య, నువ్వు దేవుణ్ణి భక్తితో కాకుండా భయంతో పూజ చేస్తున్నావు. నమ్మకం అనేది నీకు దేవుడి మీద లేదు అని చెప్పి మళ్ళీ అన్నారు. రామయ్యకు మళ్ళీ అర్థం కాలేదు. అదే తెల్లమొహం వేసి చూస్తున్నాడు. సాధువు మళ్ళీ నవ్వుతూ, రామయ్య, రోజు నువ్వు చేసే పూజలో భక్తి లేదు, భయం మాత్రమే ఉంది. ఎందుకంటే పూజలో ఏం తప్పు జరుగుతూ ఉంటుందో, ఏ ధూపం వేయాలో, ఏ దీపం పెడితే ఏం లాభం వస్తుందో, ఈ నైవేద్యం పెడితే ఫలితం లభిస్తుందా, ఇలాంటి ఎన్నో అనుమానాలతో నువ్వు పూజ చేస్తున్నావు, కానీ భక్తితో మటుకు నువ్వు చేయటం లేదయ్యా అని అన్నారు నవ్వుతూ. ఇన్ని ప్రశ్నలు నీ మనసులో ఉంటే నీ పూజ ఎలా ఫలిస్తుంది? ఎలా నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది? భయం వదిలే నాయన, నీ దగ్గర ఉన్నదాంతోనే ప్రశాంతంగా పూజ చెయ్యి, దానాలు చెయ్యి, దైవకార్యాలు చెయ్యి అని చెప్పి చెప్తారు. ఆ మాటతో రామయ్యకు రోజూ చేసే తప్పేంటో తెలిసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కళ్ళలో నీటిని తుడుచుకొని కళ్ళు తేరిపారా చూసేసరికి ఆ సాధువు అంతర్ధానం అవుతారు. ఒక్కసారిగా రామయ్యకు మెలకువ వచ్చి చుట్టూ చూస్తాడు. ఎవ్వరూ కనిపించరు. కానీ తను మాత్రం ఈ మాటలను గుర్తుపెట్టుకొని కలలో వచ్చి తన తప్పేమిటో చెప్పిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఆ మరుసటి రోజు నుంచి రామయ్య పూర్తిగా మారిపోతాడు. దేవుడి దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు, మంత్రం మాత్రమే వినబడేది. పూజ అయ్యాక రామయ్య మొహం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేది. డబ్బుల గురించి కానీ, కష్టాల గురించి కానీ దేవుడి దగ్గర ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. కేవలం స్వామి ఉన్నాడు నాతో అనే నమ్మకంతో పూజిస్తూ ఉండేవాడు. ప్రతి దీపాన్ని నమ్మకంతో, ఆనందంతో వెలిగించేవాడు. ఒక్కసారి మాత్రం ఈ మాట చెప్పాడు, స్వామి, నువ్వు ఇచ్చే ఈ ప్రసాదం నాకు సరిపోతుంది, కానీ నేను తెలియక చేసిన తప్పుల వల్ల అప్పులయ్యాయి, అవి అలాగే ఉన్నాయి, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి. నా మనసు మాత్రం మీకు అధీనం చేశాను స్వామి అని అనుకున్నాడు. కాబట్టి నీ నుండి దూరం చేసే ప్రతి ఇబ్బందిని మీరే నాకు దూరం చెయ్యాలని అనుకున్నాడు.
తన దగ్గర ఉన్న ఆఖరి 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టేశాడు. ప్రశాంతంగా కూర్చొని దైవనామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు. కానీ భార్య మాత్రం ఏడుస్తూ రామయ్య దగ్గరకు వచ్చింది. రావటంతోనే అక్కసుతో ఇలా అంది, ఎందుకింకా మీకు ఈ పూజలు? ఏ దేవుడు మనల్ని పట్టించుకోడు, ఎవ్వడు మనకు సహాయం చేయరు, ఎందుకు ఈ పూజలు, ఎందుకు ఈ బాధలు, మనకి అవసరమా అని చెప్పి ఏడుస్తూ రామయ్యను తిట్టిపోసింది. కానీ రామయ్య మాత్రం చిరునవ్వుతో ఇలా మాట్లాడాడు, సుశీల, మనం దేవుణ్ణి ఇప్పుడే నమ్మాలి. నువ్వు సంతోషంగా ఉంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు, నీ సంతోషంలోనే ఉంటాడు. కష్టంలో దేవుడు తన బిడ్డల్ని వదలడు. నువ్వు ప్రశాంతంగా ఉండు, అన్ని సమస్యలు త్వరలో తీరుతాయని చెప్పి రామయ్య ప్రశాంతమైన ముఖంతో భార్యకు చెప్తాడు. ప్రశాంతంగా రామయ్య రాత్రి నిద్రపోతాడు. ఆనాటి రాత్రి కలలో మళ్ళీ అదే సాధువు నవ్వుతూ కనిపిస్తారు. ఈసారి మాత్రం రామయ్యతో ఒకే ఒక మాట అంటారు, నీ నమ్మకం నిన్ను తప్పకుండా రక్షిస్తుంది అని చెప్పి అంతర్ధానం అయిపోతారు. అదే రోజు రాత్రి ఒక దొంగ రాజప్రస్థానంలో దొంగతనం చేసి ఆ సొమ్మును పారిపోతూ రామయ్య ఇంట్లో పడేసి పోతాడు. ఇది చూసిన భార్య, ఆ సొమ్మును మనం ఉంచుకుందాము, మన కష్టాలన్నీ తొలగిపోతాయి, ఇక నుంచి మనకు మొత్తం ఆనందమే అని సంబరపడిపోతుంది. భార్య మాటలను పట్టించుకొని రామయ్య మాత్రం మొత్తం సొమ్మును తీసుకెళ్ళి రాజుగారికి అప్పగిస్తాడు. ఇది చూసిన రాజుగారు రామయ్య నిజాయితీకి మెచ్చి రాజప్రస్థానంలో ధాన్యాగారానికి అధిపతిగా ఉద్యోగాన్ని నియమించి తన కుటుంబానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. రామయ్య భార్యకి ఆనందానికి అవధులే ఉండవు. ఇక రామయ్య జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఉద్యోగం, ఆదాయం, ఇంట్లో సంతోషం, ఇలా తనకున్న అప్పులు, ఇబ్బందులు అన్నీ మాయమైపోతాయి. భార్యాపిల్లలతో ఆనందంగా గడుపుతాడు. దేవుడికి ఎన్నో కోట్ల కృతజ్ఞతలను చెప్పుకుంటాడు. తన తోటి వాళ్లకు, తన సహోద్యోగులకు దేవుని గురించి చెప్తూ తన దగ్గర ఉన్నదానితోనే దానాలు, ధర్మాలు చేస్తూ నలుగురికి తనదైన సహాయం చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడిపాడు. చివరికి స్వర్గలోకాన్ని పొందుతాడు. దేవుడు మనం ఎంత పెట్టగలము, ఏం పెట్టగలము అని చూడరు. కేవలం ఆయన మీద మనకున్న నమ్మకాన్ని మాత్రమే చూస్తారు. ఎందుకంటే సృష్టి మొత్తం ఆయనది. ఆ స్వామికి మనం ఏమి ఇవ్వగలం, ఏం పెట్టగలం చెప్పండి? మన మనస్సుని ఆయన దగ్గర ఉంచడం తప్ప. మీరు ఈ కథ ఇంకా వింటున్నారు అంటే మాత్రం దేవుడి మాటలు వింటున్నట్టే. ఇది యాదృచ్ఛికం కాదు, మీ మీద ఆ స్వామి చూపు పడినట్టే. ఎలా మీ జీవితం మారుతుంది అని ఆయన నేర్పించడానికి మీకు వచ్చినట్టే. ఇప్పుడు తెలిసిందా ఆ దేవుణ్ణి ఎలా పూజించాలో? అందరూ ఇదే పూజా విధానాన్ని పాటించండి. అలాగే ఈ కథ విన్నవారి జీవితం మాత్రం తప్పకుండా మారిపోతుంది. కథ నచ్చిందా స్నేహితులారా? కేవలం ఇది కథ మాత్రమే కాదు, ఇది అందరికీ ఒక మెసేజ్. ఎందుకంటే మనం చేసే పూజా విధానంలో హంగులు, ఆర్భాటాలు చూస్తామే కానీ దేవుని యందు మనస్సు ఉంచాలి అనే చిన్నపాటి విషయాన్ని తెలుసుకోలేక చేస్తున్నాము. కాబట్టి దేవుడి దగ్గర చిన్న బెల్లం ముక్కమైన నైవేద్యం పెట్టండి. అంతేకాని మనస్సు లేకుండా రకరకాల నైవేద్యాలు పెట్టినా, ఇష్టానికి ఎన్నో పూజలు చేసినా ఉపయోగం రవ్వంత కూడా ఉండదు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఆ స్వామివారి కరుణకు పాత్రులు కాగలరు. కథ నచ్చిందా? ఈ కథ మీ మనస్సును తాకితే లైక్ చేయండి, షేర్ చేయటం మటుకు మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకెన్నో కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ విన్నాక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవునికి మీ బాధ ఒక్కసారి చెప్పి వదిలేసేయండి. ఎందుకంటే మనం ఒక్కసారి చెబితే చాలు, పదే పదే ఆయనకి గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం పదే పదే అనుకోవటం వల్ల ఆ ఆకర్షణ శక్తిని మనం ఆకర్షించి బాధల్ని మాత్రమే మనం ఆకర్షించుకోగలుగుతున్నాం. ఆ స్వామి దయను చూడలేకపోతున్నాం. అర్థమైందా? మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.